హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే పల్లీల పొడి అండి. వేరుశనగ పలుకుల పొడి ఉంటుంది కదా, అది. సో ఇది రైస్లోకి కానీ ఇడ్లీ, దోశ ఇట్లాంటి వాటిలోకి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇందులో అది కొంచెం వేడయ్యాక 1 కప్పు వేరుశనగ పలుకులు, మనం పల్లీలు వండాం కదండి ఇక్కడైతే. సో పల్లీల పలుకులు వేసాను. అది కొంచెం వేగాకండి, మరీ మాడనివ్వకుండా కొంచెం వేగిన తర్వాత అందులో ఒక 10 నుండి 15 ఎండుమిరపకాయలు అనమాట. మీరు తినే కారాన్ని బట్టి, ఇది మీడియం ఉంటుందండి. ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకా 5-6 మిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా కాసేపు ఫ్రై చేయాలండి, ఒక 2 నిమిషాలు అలా. సో నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూను పచ్చిశనగపప్పు అండి. దాన్ని కొంచెం అలా కలిపేసిన తర్వాత ఇంకొక టీ స్పూను మినప్పప్పు. వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి మొత్తం మనము ప్లస్ మీరు కావాలంటే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అండి. దాన్ని కూడా మనం కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మిరపకాయలు గలగల అని సౌండ్ వస్తుంది మనకి. సో దాదాపు మనకి ఇప్పటికి ఒక 6 మినిట్స్ అలా అయ్యిందనమాట. మనమైతే లో ఫ్లేమ్లోనే చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట. సో అది కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలండి, పొట్టు తీసి వేసాను వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడ టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఒకవేళ మీరు పట్టేటప్పుడు టేస్ట్ చూడండి, ఇది పట్టిన తర్వాత సాల్ట్ తక్కువ ఉంది అంటే ఇక్కడే వేసి మళ్ళీ మిక్సీ పట్టండి, ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత కలుపుకోవడానికి వీలు ఉండదు కదా మనకి. సో అందుకని చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పౌడర్ పట్టేసాను మిక్సీలో. సో ఫ్రెండ్స్, ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మనకి రైస్లో వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఇడ్లీకి కూడా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్.